దేశాలు ఏకమై వాళ్ళ దగ్గర ఉన్న సమస్త ఆయుధాలను తీసుకొని వచ్చిన 196 దేశాలలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు భారతదేశం గడ్డపై దిగి ఈ గడ్డను ఏమన్నా చెయ్యాలంటే ఇసుక రేవును కూడా తాకలేరు. ఎందు గురించి అంటే ఇది పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, శాస్త్రభూమి, నిధి భూమి. పండితులు, పామరులు, సత్పురుషులు, యోగులు, బైరాగులు, నాగసన్యాసులు, గంగా, యమున, కృష్ణ, కావేరి, తుంగభద్ర, సరయు పరమ పవిత్రమైన నదులు. ఏ దేశములో గంగాదేవి ప్రవహిస్తుందో ఆ దేశమే భారతదేశం. ఆ దేశములో హిందువుగా పుట్టడం, ఆ దేశములో హిందూ సాంప్రదాయాలను పాటించడం, ఆ దేశంలో హిందువుగా ఉండి హైందవ సనాతన ధర్మాన్ని సాటి చెప్పడానికి మనము మాల వేసుకొని మన ధర్మాన్ని 10 మందికి చెబుతున్నాము చూడు, అదే హిందూ ధర్మం. మరి అంత గొప్ప ధర్మములో అలెగ్జాండర్ అసంటోడు కూడా ఏమీ చేయలేకపోయిండు. ఎందరో మహానుభావులు వచ్చి ఏమీ చేయలేకపోయినరు. మొన్న కోవిడ్ సమయంలో కూడా ప్రపంచ దేశాలు అన్ని మాట్లాడుకున్నాయట, ఫస్ట్ దేశం ఏది నాశనమైతుంది, ఇండియా కథం. వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎందు గురించి కథం అంటే, మనం కేకు పుట్టినరోజు నాడు కేకు తెచ్చుకొని క్యాండిల్